వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనాలలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక క్షేమాల పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత పూర్తి కాకముందే రెండో విడతకు సంబంధించిన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం మహిళల సంక్షేమానికి, పేద ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని యశస్విని రెడ్డి తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. 2274 దాకా వచ్చినాయి కొత్తవే. మరి ఎప్పటి నుంచో కూడా అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేషన్ కార్డు ఇస్తామని. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఎక్కడ బై ఎలక్షన్ వస్తే చెప్పలేం కానీ మరి ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు కూడా ప్రజలందరూ కూడా అడిగినారు మాకు రేషన్ కార్డులు కావాలని చెప్పి. మరి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లనే ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో ఇప్పుడు ఇచ్చిన రేషన్ కార్డ్స్ ఏంటంటే స్మార్ట్ రేషన్ కార్డ్స్, ATM కార్డ్స్ ఇవి ఎట్లయితే ఉంటాయో అట్లా అది వెనకాల QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. అది స్కాన్ చేస్తే అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఏంటంటే డూప్లికేట్ తీయడానికి కూడా అవకాశం లేకుండా పగడ్బందీగా ఈ రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అనగానే అందరికీ కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే సన్న బియ్యం అందరూ వండుకొని తృప్తిగా తింటున్నారు. ముందు లెక్క అది పిండి పట్టించడో లేకపోతే కోడ్ల ఫామ్లకు వేసడో అమ్ముకుండో కాకుండా అందరు కూడా సన్న బియ్యము ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషంగా వండుకొని తింటున్నారు. అట్లనే ఈ రోజు కరెంటు బిల్లులు కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత విద్యుత్ అయినా లేకపోతే మన సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడము, అట్లనే రుణమాఫీలు చేయడము, రైతు బంధు అన్ని కూడా అంటే ప్రజా ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరలో, పెన్షన్స్ అవి కూడా త్వరలోనే వస్తాయి. అన్ని కూడా రాయపర్తి మండలంలో మనం ముందు కూడా చూసినాము. రీసెంట్ గా ఏవైతే గోడౌన్ ది ఫౌండేషన్ స్టోన్ వేసినామో ఒక 5-6 నెలల్లో అది త్వరలో కంప్లీట్ అయిపోతుంది. ప్రోగ్రెసివ్ గా అంటే అది వర్క్ కూడా ఫాస్ట్ గానే నడుస్తుంది. మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం. ఈ రోజు రేషన్ కార్డులు కూడా చూసినట్టయితే మహిళల ఇంట్లో ఉన్న మహిళ పేరు పైన రేషన్ కార్డు అనగా వడ్డీ లేని రుణాలు అయితే మహిళలకి లెక్కలేనని వస్తున్నాయి. మరి రాయపర్తి మండల్లో ITDAకి సంబంధించి కూడా 6 కోట్లు అవి ఆల్రెడీ అవి వచ్చినాయి. టెండర్ కూడా అయింది, పని కూడా ప్రారంభమవుతున్నాయి. అట్లనే 14.5 crores కి ఏమో గోడౌన్, ఇంకా కూడా వేరేవి కూడా పనులు వచ్చినా ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కమెంట్ అంటే ప్రతీకంగా ఏం లేదు. ఎవరైనా కానీ పార్టీ లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పకుండా ఖండిస్తున్నాం.